స్కూల్ పిల్లలను పిక్నిక్ తీసుకెళ్ళినటువంటి సందర్భంలో మరి ఈ క్రిస్టియన్ స్కూల్కు సంబంధించినటువంటి యాజమాన్యము మరి ఒక హిందూ టెంపుల్లో వీళ్ళని తీసుకెళ్ళి నాన్ వెజ్ వాళ్ళకు వడ్డించినప్పుడు దాన్ని అడ్డగించడం అనేది జరిగింది. దీన్ని ఎలా చూడాలంటారు? నాన్ వెజ్ని తినడాన్ని ఎలా చూడాలనేది అసలు నిర్ద్వంద్వంగా, వితౌట్ ఎనీ స్కోప్ ఆఫ్ సెకండ్ ఒపీనియన్, ఆ స్కూల్ యాజమాన్యం వారు చేసింది తప్పున్నర తప్పు, నిర్ద్వంద్వంగా దాన్ని వితౌట్ ఎనీ సెకండ్ ఒపీనియన్ నిర్ద్వంద్వంగా నేను ఖండిస్తున్నాను. అందరూ ఖండించాలి. తప్పు 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 వాళ్ళు అలా చేయడం తప్పు. ఏదో క్రైస్తవులు అని వెనకేసుకురావడం, మా మతం మా ధర్మంలో ఉన్నోళ్ళు ఏం చేసినా రైట్ అని వెనకేసుకురావడం మన దగ్గర ఉండదు. మన ఛానల్ పేరే యథార్థవాది, ఉండదున్నట్టు మాట్లాడడం వాళ్ళు తప్పు. వాళ్ళు వెళ్ళింది ఒక హిందూ దేవాలయానికి వెళ్ళారు. అది ప్రాచీన కాలంలో రాజులు కట్టించిన ఒక అద్భుతమైన దేవాలయం. అక్కడ దాన్ని శిల్పకళ, అక్కడ ఎన్నో విశేషాలు ఉన్నాయి. నాది కూడా వరంగలే నా జన్మస్థానం కాబట్టి పాకాల చెరువు, రామప్ప మందిరం దర్శనీయ స్థలాలు. అది 1000 సంవత్సరాల నుంచి అనేక మంది వెళ్ళి దర్శించుకుంటున్నటువంటి పుణ్యక్షేత్రాలు. అది చూపించాలనుకున్నారు ఈ స్కూల్ యాజమాన్యం. మంచిదే, అంటే మన యొక్క హెరిటేజ్, మన యొక్క వారసత్వ సంపద, 1000 సంవత్సరాలకు ముందు ఉన్నటువంటి శిల్పకళా సంపద చూపించాలనుకోవడం వరకు మంచిదే. క్రిస్టియన్ స్కూల్ అయినందుకు ఒకటి మెదక్ చర్చ్ చూపిస్తాము, లేకపోతే ఇంకెక్కువ ఏదో గోవాకు తీసుకెళ్తాము, కొన్ని కాథలిక్ పుణ్యక్షేత్రాలు ఆయన అటువంటివి వాళ్ళు అనుకోకుండా ఇక్కడ ఒక హిందూ దేవాలయాన్ని చూపించినంత వరకు చాలా మంచిదే. కానీ మరి ఎక్కడికైతే వెళుతున్నామో అది ఏ మతానికి చెందింది ఆ స్థలం, ఆ ధర్మములో వాళ్ళకు ఉన్నటువంటి విశ్వాసాలు ఏమిటి, అది వీళ్ళు గౌరవించాలి. బీ ఏ రోమన్ ఇన్ రోమ్, వెరీ సింపుల్. బీ ఏ రోమన్ ఇన్ రోమ్ నగరానికి వెళ్ళినప్పుడు రోమ్ లాగా మనం ప్రవర్తించాలి అనేది పాతకాలం ఇంగ్లీషు సామెత. అక్కడ వీళ్ళు ఆ చికెన్ బిర్యానీ అక్కడ తినకపోతే ఏమి బయటకు వచ్చి తినాలి, అక్కడ నిషిద్ధము. చాలా తప్పు వీళ్ళు చేసింది. అయితే తెలియదు వీళ్ళకు. ఇప్పుడు నేను కూడా శ్రీశైలం టెంపుల్కి వెళ్ళాను, మరి అలాగే అనేక దేవాలయాలకి వెళ్ళాను, హిందూ దేవాలయాలకు. దేవాలయాలే ఎందుకు, ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించటం రెగ్యులర్గా మనం చేస్తుంటాం, అనేక దశాబ్దాలుగా చేస్తున్నాం. ఈవెన్ జెండా వందనమే ఉంది. జెండా ఎగరేయడానికి వెళ్ళినప్పుడు కూడా చెప్పులు దూరంగా వదిలి వెళ్తాం. యావత్తు దేశం గౌరవించి పవిత్రంగా ఎంచేటటువంటి ఉన్నతమైన మన జాతి ప్రతీక పతాక అనేది మన జాతికే ఓ ప్రత్యేక గుర్తు, జాతీయ పతాకం. అక్కడికి చెప్పులు వేసుకొని వెళ్ళాం. ఎప్పుడైనా మహాత్మా గాంధీ జయంతి, బాబాసాహెబ్ జయంతి, అలాగే ఇలాంటి మహాపురుషుల యొక్క జయంతి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించినప్పుడు చెప్పులు దూరంగా విప్పి వెళ్తాం. అదొక గురుద్వారా కానీ లేకపోతే హిందూ పూజా మందిరం కానీ ఎక్కడైనా సరే మనం ఆ స్థలం యొక్క పవిత్రతను మనం గౌరవిస్తాం. దానికి అర్థము మనం మతం మారినట్టు కాదు, ఆ స్థలము ఒక ధర్మానికి, కొంతమంది ప్రజలకు వాళ్ళ మనోభావాలు, వాళ్ళ సెంటిమెంట్కి సంబంధించింది కనుక వాళ్ళందరినీ గౌరవిస్తూ మనం కూడా ఆ స్థలాన్ని పవిత్రమైనదిగా మనం కాపాడుతాం. ఏ మతానికి వెళ్ళినా సరే, ఏ మత సంబంధమైనటువంటి పుణ్యస్థలాలకు వెళ్ళినా సరే వాళ్ళ మనోభావాలు మనం గౌరవించాలి అనేది కనీస సంస్కారం. అయితే అలాగా అన్ని మతాల వాళ్ళను గౌరవిస్తూ వాళ్ళ పద్ధతులను గౌరవిస్తూ మన విశ్వాసం మనం కాపాడుకుంటూ అందరినీ గౌరవిస్తూనే
మన బాధ్యత మనం నెరవేరుస్తుండాలని, అంత ఉన్నతమైన అంత ఆలోచన విధానం రావాలంటే వీళ్ళందరూ రంజిత్ తోఫీర్ గారి శిష్యులు కావాలి. రంజిత్ తోఫీర్ గారు ఒకరే ఇవన్నీ నేర్పిస్తారు, మిగతా వాళ్ళు ఎవరు నేర్పించరు. మరి నా దగ్గర శిష్యరికం చేసిన వాళ్ళు ఎవరు కూడా అట్లాంటి పొరపాటు చేయరు. నెవ్వర్. తోఫీర్ ఇష్టన్నోడు ఒక ముస్లిం పుణ్యక్షేత్రానికైనా వెళ్ళని, లేకపోతే ఒక హిందూ పుణ్యక్షేత్రానికి వెళ్ళని, అవతల వాళ్ళని గౌరవించి మాట్లాడతాడు, గౌరవించి వస్తాడు. మన ఫాలోవర్స్ ఎవరు కూడా సువార్త చెప్పినా ఏది ఎలాంటి వాక్యోపదేశం చేసినా వేరే ధర్మాన్ని ఎప్పుడు కూడా అవమానించరు, గౌరవించి మాట్లాడతారు. కాబట్టి ఆ క్రైస్తవ స్కూలు యాజమాన్యం వాళ్ళు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పుకోవాలి. ఓకే, ఇది ఇప్పుడు ఏదో హక్కులకు భంగం వాటిల్లింది, క్రైస్తవుల స్వేచ్ఛను హరిస్తున్నది, అది తప్పది. అది కాదు. ఆలయంలోకి వెళ్ళొద్దు. ఆ స్కూల్ యాజమాన్యం వాళ్ళు వెంటనే క్షమాపణ చెప్పుకోవాలి. ఇంకొకసారి అలాంటి పొరపాట్లు ఏ క్రైస్తవ సంస్థ కూడా, ఏ క్రైస్తవ వ్యక్తి కూడా చేయకుండా ఉండాలి. ఓకే సార్.